వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. ఏపీడిఎస్సికి సంబంధించి ఈ నెలలో నోటిఫికేషన్ వస్తుంది. అయితే బాసరా ఇన్స్టిట్యూట్ మనము గుంటూరు బ్రాంచ్లో డిఎస్సి ఫిజికల్ సైన్స్కు సంబంధించి మనం 2 బ్యాచెస్ని రన్ చేసినాం. ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ బ్యాచ్ కూడా కేవలం 10 రోజుల సిలబస్ మాత్రము ఉంది. ఈ 10 days సిలబస్ను కూడా మనం ఆల్రెడీ మెథడాలజీ స్టార్ట్ అయింది. మెథడాలజీ ఉంటే ఒక 3 days సిలబస్ అయిపోయింది. ఈ నెల మళ్ళీ మనకు 12వ తారీఖున మనం న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. 12వ తారీఖు, ఈ నెల 12వ తారీఖు శనివారం రోజు మనం ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆ 3 days మెథడాలజీ క్లాసెస్ ఉంటాయి. మనం లాస్ట్ టైం న్యూ బ్యాచ్ అనౌన్స్ చేసినాం, కానీ చాలా స్ట్రెంత్ అంటే ఎక్కువ టైం ఇవ్వలేదు మనము. అంటే బ్యాచ్ అనౌన్స్మెంట్కు 2 or 3 days టైమే ఇవ్వడం మూలంగా ఎక్కువ మంది మనకు ఇప్పుడు కాల్ చేస్తున్నారు. సో చాలా వరకు అభ్యర్థులు నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫిజికల్ సైన్స్ సుమారుగా 600 పైచులకు పోస్టులు ఉన్నప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువనే ఉంటుంది. ఒకటి మాత్రం నేను అష్యూరెన్స్ ఏమి ఇవ్వగలుగుతున్నా అంటే, ఇవాళ నేను ఫస్ట్ అండ్ సెకండ్ బ్యాచ్లో సుమారుగా 120 మెంబర్స్కు నేను కోచింగ్ ఇస్తే అందులో దాదాపు ఒక 70 to 80% అభ్యర్థులు ఇవాళ సక్సెస్ కాబోతున్నారు వాళ్ళు. ఇదే విషయం నేను చాలాసార్లు చెప్పిన, మళ్ళీ చెప్తున్నా. 70 to 80% అభ్యర్థులు ఇవాళ జాబ్స్ సాధించబోతున్నారు. అంటే నోటిఫికేషన్ రాలేదు, ఎగ్జామ్ పేపరు ఇంకా ఎలా వచ్చిందో కూడా తెలియదు. ఎలా వచ్చినా కూడా చేయగలిగే స్థాయిలో, ఆ స్థాయిలో మేము అక్కడ సబ్జెక్టు ఫస్ట్ బ్యాచ్కి ఎక్కడ కాంప్రమైజ్, అసలు ఎక్కడ ఏం ఇబ్బంది కాకుండా బ్యాచ్ రన్ చేసినాం. కానీ సెకండ్ బ్యాచ్లో తక్కువ స్ట్రెంత్ ఉన్నప్పటికీ కూడా క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మంచి క్వాలిటీ ఇచ్చినాం. ఒక 7 days, ఆల్మోస్ట్ 7 to 8 days అయితే అక్కడ బ్యాచ్ కూడా, సెకండ్ బ్యాచ్ కూడా ఫినిష్ అవుతుంది. ఇక్కడ థర్డ్ బ్యాచ్ విషయానికి వస్తే ఖచ్చితంగా థర్డ్ బ్యాచ్ అనేది రన్ చేస్తా. కాకుంటే ఈ థర్డ్ బ్యాచ్ కోసము మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో ఈ 12వ తారీఖు స్టార్ట్ అయ్యే బ్యాచ్ కావచ్చు, అండ్ లాస్ట్ బ్యాచ్ వచ్చేసి 25/4/2025 9 AM ఇంకొక బ్యాచ్, ఇది ఈ 2 థర్డ్ బ్యాచ్ కిందకే ఉంటుంది. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీలైతే 12వ తారీఖు అయినా రండి, లేదా 25th లాస్ట్ ఇంకొక బ్యాచ్ ఉంటుంది ఫైనల్గా. ఇంకా మీరు వీలై చేసుకొని, ఎట్లాగో చాలామంది అభ్యర్థులు స్కూళ్ళలో స్కూళ్ళలో వర్క్ చేస్తున్నారు కాబట్టి లాస్ట్ వర్కింగ్ డే కూడా అయిపోతుంది. కాబట్టి మీరు రావాల్సుకున్నటువంటి అభ్యర్థులు 9550367080కు ఈ నెంబర్కు గూగుల్ పే అండ్ ఫోన్పే 2 ఉంటాయి. ఎవరైతే అభ్యర్థులు 100 రూపీస్ పెట్టి మీరు 100 రూపీ గూగుల్ పే లేదా ఫోన్పే కానీ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే ఎంతమంది వస్తున్నారో నేను ఒక క్లారిటీ, ఎందుకంటే బ్యాచ్ రన్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకున్నది. మేము ఫస్ట్ బ్యాచ్ అలానే రన్ చేసినాం. సెకండ్ బ్యాచ్ని కాంప్రమైజ్ కాకుండా కూడా తక్కువ స్ట్రెంత్ ఉన్నా కూడా కొంచెం హాలిడేస్, ఫ్యాకల్టీ ప్రాబ్లం ఉండి కొంచెం హాలిడేస్ ఇచ్చినాయేమో తప్ప, ఒక 1 month డిలే అయిందేమో తప్ప, కానీ సబ్జెక్ట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఈ థర్డ్ బ్యాచ్కి అలాంటి లేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మీరు తెలుసు, ఎక్కడ కూడా స్కూల్ అసిస్టెంట్ బ్యాచెస్ రన్ చేయనటువంటి సిచ్యువేషన్, ఎక్కడ కూడా రన్ అవుతలేవు. నాకు తెలిసి చాలా వరకు ఎక్కడ స్కూల్ అసిస్టెంట్ బ్యాచెస్ అన్నీ కూడా హాలిడేస్ ఇచ్చేయడం, లేకపోతే బ్యాచెస్ చెప్పి పంపించేశారు. నేను సెకండ్ బ్యాచ్ ఒక బ్యాచే కంప్లీట్ చేయగలిగారు. మనం రెండో బ్యాచ్ని కూడా ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ చేసి సెకండ్ బ్యాచ్ చేయడం వల్ల కూడా మనకు కొద్దిగా ఏదైనా చిన్న గ్యాప్ వచ్చిందేమో కాబట్టి ఒక 1 month తప్ప. సో ఈ థర్డ్ బ్యాచ్కి అలాంటి ఫ్యాకల్టీ కూడా అందరూ కూడా వాళ్ళు కూడా ఫ్రీగానే ఉంటారు కాబట్టి, హాలిడేస్ కాబట్టి ఈ సమ్మర్ స్పెషల్ బ్యాచ్ని 45 to 50 డేస్లో ఈ సమ్మర్ స్పెషల్ బ్యాచ్ని మనము కంప్లీట్గా ఫినిష్ చేస్తాం. ఇది కంటెంట్ అండ్ మెథడ్. సో ఇంటర్మీడియట్ స్థాయిలో మనకు స్కూల్ సిలబస్ కావచ్చు, ఇంటర్మీడియట్ స్థాయిలో కావచ్చు, సో ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఈ కంటెంట్ని మనం అందిస్తాము. అండ్ మెథడాలజీ ఉంటుంది. సో జనరల్ సబ్జెక్టును మాత్రము
జీకే అండ్ పిఐ కావచ్చు, సైకాలజీ కావచ్చు, అండ్ వీటిని మాత్రం మనము ఆన్లైన్లో మనం ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తాము. ఈ 50 డేస్లో ఇవన్నీ కంప్లీట్ చేయాలి అంటే కష్టం. మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టరు ఈ 60 మార్కులే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే ప్రతి ఒక్క అభ్యర్థి సైకాలజీ చదివి టెట్ చదివిండ్రు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అవి ఎంత చదివినా ఎక్కడి నుంచి మార్క్స్ వస్తాయో మనం చేయలేం. కానీ కంటెంట్ అండ్ మెథడ్లో 60 మార్కులకు ఖచ్చితంగా 50 మార్కులకు పైననే సంపాదించే విధంగా మనకు టీచింగ్ ఉంటుంది. సో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. బాసరా అంటే నాణ్యత, ఒక క్వాలిటీ. ఎందుకంటే నేను 120 మందిలోనే వాళ్ళ సుమారుగా వాళ్ళు ఒక 80 మంది ఇవాళ ఉద్యోగాలు సాధించబోతున్నారు. సో ఎక్కడా కూడా సాధ్యం కాని విధంగా ఏ కోచింగ్ సెంటర్ కావచ్చు, ఎక్కడ కూడా ఏ సంస్థ కూడా అది అంత ఫుల్ఫిల్ చేయలేదు. కానీ ఇవాళ బాసరా అంత క్వాలిటీ నేను అలా క్వాలిటీ ఇచ్చిన కాబట్టినే నేను అంత ధైర్యంగా ఉద్యోగాలు అన్నీ వస్తాయని నేను చెప్పగలుగుతున్నా. కాబట్టి ఇప్పటికి కూడా ఎవరైతే అభ్యర్థులు కోచింగ్ అనేది చాలా కంపల్సరీ అవసరము. ఎందుకంటే నేను పర్సనల్గా క్లాసెస్ తీసుకున్నా కాబట్టి నేను 50% సిలబస్ కెమిస్ట్రీ నేనే హ్యాండిల్ చేసిన కాబట్టి నేను వాళ్ళ యొక్క పల్స్, వాళ్ళ యొక్క సబ్జెక్టు నేను డెప్త్ చూసిన వాడిని. వాళ్ళకు ఏం లేకుండా ఇవాళ చాలామంది సబ్జెక్టు లేకుండానే వచ్చిర్రు, మేము చెప్పింది నేర్చుకున్నారు. కాబట్టి మేము సబ్జెక్టు కాంపిటేటివ్ వింగ్లోనే ఉన్నాం కాబట్టి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, గత ఎన్ని సంవత్సరాల నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చినాయి, లాస్ట్ ఇయర్ ఏ క్వశ్చన్స్ వచ్చినాయి, ఎంసెట్లో ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇవంతా మాకు అనుభవం ఉంది కాబట్టి వాళ్ళని ఆ విధంగా ట్రైన్ చేసినాం కాబట్టి వాళ్ళు ఇవాళ సక్సెస్ కాబోతున్నారు. లేదు అంటే వాళ్ళు కోచింగ్ కనుక ఇవాళ బాసరా ఇన్స్టిట్యూట్కి వాళ్ళు రాకుంటుంటే అందులో ఖచ్చితంగా నాకు తెలిసి ఒక 20 మందికి ఏదన్నా వాళ్ళు ఓన్గా చదువుకుంటే వచ్చేవేమో, కానీ ఈ 80 మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి ఛాన్స్ లేదు. సో కాబట్టి వాళ్ళని ఆ స్థాయికి మనము తీసుకెళ్ళినాము కాబట్టి ఇవాళ నేను అన్ని ఉద్యోగాలు వస్తాయని గర్వంగా చెప్పగలుగుతున్నా. వస్తాయి. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ మీ ముందుకు రిజల్ట్ కూడా అనౌన్స్ చేస్తాను. కాబట్టి ఎవరైతే థర్డ్ బ్యాచ్కు రావాలనుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో ఈ అభ్యర్థులందరూ కూడా 9550367080 ఇక్కడ దాసరి శ్రీనివాస్ అని వస్తుంది. దాసరి శ్రీనివాస్ అని వస్తుంది నెంబర్. ఈ నెంబర్కు 100 రూపీస్ మీకు చేసి ఫోన్పే ఆర్ గూగుల్ పే, పేటిఎం ఏదైనా చేసి మీరు ఆ నెంబర్కు వాట్సాప్ పెట్టండి, డీటెయిల్స్ పెట్టండి. సో మాకు కూడా ఎందుకు అంటే ఎంతమంది వస్తున్నారు, బ్యాచ్ని నేను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి దాని ఒక ఐడియా కోసం. కాబట్టి ఒకవేళ బ్యాచ్ చేయలేదనుకోండి, ఏదన్నా అంటే ఈ 25th వరకు మేము చేయలేదంటే మీ అమౌంట్ మీకు పంపించేస్తాం, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కానీ మీరు ఓన్గా ప్రిపేర్ అయితే ఈ 60 మార్కులకు మీరు ఓన్గా ప్రిపేర్ అయితే కంటెంట్ అండ్ మెథడ్ కలిపి ఫిజిక్స్ 20, కెమిస్ట్రీ 20, మెథడ్ 20, 60 మార్కులకు మీరు ఓన్గా ప్రిపేర్ అయితే 60కి ఒక 40 మార్కులు తెచ్చుకునే ఉంటే అది ఖచ్చితంగా మీరు బాసరా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే కనీసం ఒక 10 మార్కులు మీకు పెరుగుతాయి. 10 కాదు 1 మార్కే జీవితాన్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. కాబట్టి అది మీకు తెలిసిన విషయం. కానీ సో చాలామంది అభ్యర్థులు మేము స్కూళ్ళల్లో మిడిల్లో రాలేక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అర్థం కాక ఒక కన్ఫ్యూజన్లో ఇవాళ వాళ్ళు రాలేదు. సో చాలామంది అభ్యర్థులు ఇంకా నోటిఫికేషన్ వస్తే కదలాలని ఎక్కువ మంది పోస్టులను చూసుకొని అంటే రోస్టర్ పాయింట్లు చూసుకొని ఉన్నాయా, ఖాళీలు ఎన్ని ఉన్నాయి, మా డిస్టిక్లో ఎన్ని ఉన్నాయి, వాళ్ళ డిస్టిక్లో ఒక్కొక్క డిస్టిక్లో బట్టి ఆ రిజర్వేషన్లో ఏమేమి పోస్టులు ఎన్ని ఉన్నాయో చూసుకొని కూడా వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతున్నారు, కానీ మీరు ప్రిపేర్ అయిన దానికి మాకు మేము చెప్తున్న దానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే చాలామంది అభ్యర్థులలో సబ్జెక్ట్ లేదు, వాళ్ళ స్కూల్ లెవెల్ సిలబసే ఉంది. కేవలం స్కూల్ సిలబస్ చదివి ఉద్యోగం, ఫిజికల్ సైన్స్ ఉద్యోగం సాధించడం అనేది భ్రమ అవుతుంది. అది మీకు ఒక కళగానే మిగిలిపోతుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ సిలబస్ చదివితేనే మీకు ఉద్యోగం వస్తుంది. కేవలం స్కూల్ సిలబస్ వల్ల రాదు. ఎందుకంటే 2018 పేపర్ చూస్తే మీకే అర్థమైపోతుంది. సో కాబట్టి ఇంటర్మీడియట్ చదవకుండా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించుట, అందులో ఫిజికల్ సైన్స్ లాంటి ఈ ఫిజికల్ సైన్స్ ఉద్యోగం సాధించుట అనేది ఇంపాసిబుల్. కాబట్టి ఈ యొక్క లాస్ట్ అవకాశము మీకు, ఎందుకంటే మీకు ఎన్ని డబ్బులు పెట్టినా కూడా, మీకు ₹1,00,000 పెట్టినా కూడా ఇంత పెద్ద ఫ్యాకల్టీ కాంబినేషన్ వచ్చి ఒక దగ్గర మీకు దొరకదు. సో అవకాశాన్ని మీకు ఎక్కడ కూడా నేను ఇచ్చిన క్వాలిటీ అలాంటి క్వాలిటీ ఇచ్చిన. కాబట్టి మీకు ఒక లాస్ట్ అవకాశము మీకు ఈ నెల 12వ తారీఖు వస్తే మెథడ్ కవర్ అవుతుంది కొంచెం, మళ్ళీ తర్వాత మెథడ్ అనేది ఈ బ్యాచ్లో కవర్ అవుతుంది. సో కాబట్టి 25/4/2025 వరకు మీరు రావాల్సుకున్న వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మీరు ఒకసారి
ఈ నెంబర్కు మెసేజ్ రూపంలో డీటెయిల్స్ అయినా పెట్టండి, లేకుంటే గూగుల్ పే ఆర్ ఫోన్పే చేస్తే మాకు కూడా వస్తున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి మాకు కూడా ఒక కాన్ఫిడెన్స్, అంటే బ్యాచ్ పడుతుంది అనే ఒక నమ్మకం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారు అని ఆశిస్తూ థ్యాంక్ యూ బాసరా.